ఏ ఆడపిల్ల జోలికి కూడా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ అతన్నైతే వాళ్ళనైతే చితకబాదుతాడు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి. అప్పుడు ఇక కావ్య అయితే కంగారులో తన ఆఫీస్ ఫైల్ అన్నీ అక్కడ వదిలేసి తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. అతను ఫైట్ చేసి వెనక్కి తిరిగి చూడంగానే కావ్య అయితే కనిపించదు. ఇదేంటి, ఈ మేడం ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నారు, ఇంతలో మాయమైపోయారేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్ ఫైల్ అయితే దొరుకుతుంది. ఇక ఆఫీస్ ఫైలు దొరకడంతో అప్పుడే ఇంకా దాని మీద అడ్రస్ తెలుసుకొని ఈ ఫైలును ఆమెకి ఇచ్చేయాలి అని అనుకుంటూ అక్కడికైతే అడ్రస్ వెతుక్కుంటూ కనకం ఇంటికైతే బయలుదేరుతాడు. అలా ఇదంతా జరుగుతూ ఉండగా అపర్ణ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, మమ్మీ నువ్వు ఇలాంటివేవి కూడా ఆలోచించొద్దు మమ్మీ, ఎందుకు నువ్వు ఇలాంటివి మనసులో పెట్టుకుంటున్నావు, ఎక్కువ ఆలోచించకూడదని డాక్టర్లు చెప్పారు అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆలోచించకుండా ఎలా ఉంటాను, నువ్వు చేసిన పనికి ఆలోచించక తప్పదు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, అది కాదు మమ్మీ, తను అని అనగానే నీకు తన పేరెత్తే అర్హత కూడా లేదు రాజ్, తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం నువ్వు చేసిన చాలా మిస్టేకు, ఆ మిస్టేక్ నువ్వు సరిదిద్దుకోలేవు, అది ఇంటికి రమ్మన్నా తిరిగి రాదు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఇక అపర్ణ మందులు వేసుకొనని భోజనం చేయనని ధర్నా చేసినట్టు చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రాజు గమనిస్తూనే ఉంటాడు. ఏంటి మమ్మీ, ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే నేనేం చెయ్యాలి చెప్పు మమ్మీ, నువ్వు భోజనం సరిగ్గా చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే నేనేం చెయ్యాలి అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే అపర్ణ అయితే, నేను మళ్ళీ మామూలు మనిషిగా అవ్వాలంటే నువ్వు వెళ్ళి నా కోడలు కాళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు వెళ్ళి తనని అత్తగారింటికి తీసుకురావాలి, అది కూడా భార్యగా ఒప్పుకొని అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. లేదు మమ్మీ, మనసులో లేని ప్రేమని బయటికి ఎలా చూపించను, ఇప్పటికే మీ అందరి కోసం తన దగ్గర నటించి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. తర్వాత రుద్రాణి రాహుల్తో ఇలా అంటూ ఉంటుంది, రే రాహుల్, వీలైనంత తొందరగా మనకి కావాల్సినంత డబ్బుని మనం సమకూర్చుకోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ మధ్య నువ్వు చెప్పిన ప్లాన్లు సూపర్గా అయితే వర్కౌట్ అవుతున్నాయి, మొత్తానికి అపర్ణ వదినైతే చావు బతుకుల మీద నుంచి బయటపడి వచ్చింది, కానీ కావ్య ఈ జన్మలో ఈ గడప తొక్కదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఈలోపు ఈ స్వప్నని కూడా బయటికి పంపించేద్దాము, అక్కలేని చెల్లెలు లేని అక్క ఇంట్లో ఏం చేస్తారా అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. అప్పుడే అక్కడికి వచ్చి స్వప్న అయితే, ఓహో, నన్ను కూడా బయటికి ఎలా పంపించాలని ప్లాన్ చేస్తున్నారా, నేను బయటికి వెళ్ళేటట్టయితే సరాసరి ఎక్కడికి వెళ్తానో తెలుసా, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, గృహహింస చట్టం కింద ఎన్ని సెక్షన్లుంటే అన్ని సెక్షన్లు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నేను ఉపయోగిస్తాను అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే, నాతో పెట్టుకోవద్దు, అది కాబట్టి మాటపడి నోరు మూసుకొని వెళ్ళిపోయింది, అదే నేనైతే సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేదాన్ని, నాకు అన్యాయం జరిగిందని చెప్పి నా చెల్లెలు ఇప్పటికి కూడా ఇంటి గౌరవ మర్యాదల్ని కాపాడాలనే చూస్తుంది అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే, నన్ను బయటికి పంపించాలని ఆలోచన తీయకపోతే మీరు పోలీస్ స్టేషన్లో ఎలా ఉండాలని ప్రాక్టీస్ చేయండి, తల్లి కొడుకులు ఇద్దరు కూడా, ఒక ఆడది వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు పెడితే అది ఎంత రిస్కో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే అప్పుడు ఇక రుద్రాని రాహుల్ షాక్ అయిపోతూ ఉంటారు. మమ్మీ, ఇది అన్నంత పని చేసినన్నా చేస్తుంది, దీనికి సెంటిమెంట్లు ఏమీ లేవు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రుద్రాని కూడా దీని పెడ ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే కృష్ణమూర్తి ఇంటి ముందు కారు అయితే వచ్చి ఆగుతుంది. అప్పుడే కృష్ణమూర్తి రాజు వచ్చాడేమో అని సంబరంగా బయటికి వస్తాడు. కానీ కారులో నుంచి బయటికి దిగింది ఎవరూ కాదు, కావ్య ఆఫీస్ ఫైల్ పడేసుకొని కావ్యని రక్షించిన అతని ఫైల్ తీసుకొని కావ్య ఇంటికైతే వస్తాడు. ఆ కొత్త వ్యక్తిని చూసి అంటూ ఉంటాడు కృష్ణమూర్తి, ఎవరు బాబు, మీకేం కావాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అతను చెప్తూ ఉంటాడు, ఇది మీ అమ్మాయి ఫైలేనా సార్, రోడ్డు మీద పడేసుకుంటే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు అతను. అసలు ఫైలు తీసుకురావాలనే ఆలోచనే మీకు ఎలా వచ్చింది సార్,
అసలు నాకెందుకులే ఇది, ఆ ఫైలు పోతే నాకెందుకు, పోతే నాకెందుకు, దొరికితే నాకెందుకని మీరు దాన్ని వదిలేసి వచ్చేసకుండా అడ్రస్ తెలుసుకొని మరీ మా ఇంటికి వచ్చారు. మీరు ఎంత మంచివారు సార్, లోపలికి రండి అని కృష్ణమూర్తి లోపలికి తీసుకువెళ్తాడు. అలా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కావ్య అయితే అతన్ని చూస్తుంది. మీరు అని అంటూ ఉంటే, నన్ను అప్పుడే మర్చిపోయారా మేడం, నిన్న మిమ్మల్ని కాపాడాను కదా అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే కృష్ణమూర్తికి జరిగిందంతా కూడా చెప్తుంది కావ్య. నిజంగా దేవుళ్లాగా వచ్చి మన కూతుర్ని రక్షించారు అని అనగాల్ని అప్పుడే ఇక కనకం వస్తుంది. ఇక కనకాన్ని చూసిన అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కనకాన్ని చూసి అత్తయ్య అని అంటూ ఉంటే ఒక్కసారి కనకం షాక్ అయిపోతూ, ఎవరు బాబు నువ్వు, నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏంటత్తా మరి ఎప్పుడు చేస్తున్నావు నీ చేత్తో తొక్కుడు లడ్డులని అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే కనకం ఆ మాట అనగానే గుర్తుపడుతుంది. తను ఎవ్వరో కాదో తన అన్నయ్య కొడుకేనని. అది తెలుసుకొని ఒక్కసారి కనకం షాక్ అయిపోతూ ఉంటుంది. ఎలా ఉన్నావు అత్తయ్య అని అనగానే అప్పుడే, నేను ఎలా ఉంటే మీకెందుకురా, ఆస్తి కోసం తాతయ్య దగ్గర అన్యాయంగా ఆస్తి రాయించుకొని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ నాన్న నన్ను మోసం చేశాడు అని అంటూ కనకం చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీ నాన్న ఎలా ఉన్నాడో అని అనగానే, అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారత్తయ్య, ఇప్పుడు నేను ఒంటరి వాణ్ణి అని అంటూ అతను చెప్పంగానే ఒక్కసారి కనకం ఏడ్చేస్తుంది. ఇలాంటి ఘోరం జరుగుతుందని అస్సలు అనుకోలేదురా, అయ్యో అన్నయ్య అంటూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఒంటరి వాడివి ఎందుకు అవుతావో, నీకు ఈ మేనత్తుందని గుర్తుపెట్టుకో అని అనగాల్ని అప్పుడే కావ్య అయితే, అవునండి నిజంగానే ఇక్కడ మా అమ్మ మేమందరూ ఉన్నామని గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి వారు కాదు అని అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు నా మరదలివి అని తెలిసాక కూడా అండి ఇలాగ ఎందుకు కావ్య పిలుచుకోవడం, బావా అని పిలు అని అంటూ ఉంటాడు. సరే బావా అని అంటూ ఉంటుంది కావ్య అయితే. ఇదంతా జరుగుతూ ఉండంగానే అపర్ణ అయితే కావ్య నీ ఇంటికి తీసుకురమ్మని రాజుని అడుగుతుంది. అప్పుడే రాజు అయితే, మమ్మీ తను చాలా పెద్ద తప్పు చేసింది, అలాంటి దాన్ని నేనెందుకు క్షమించాలి అని అంటూ ఉంటే, లేదు రాజ్, నువ్వు నా కోసం అక్కడికి వెళ్ళాల్సిందే అని అంటూ అపర్ణ గట్టి పడుతుంది. అప్పుడే ఇక రాజ్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి తన సమాధానం ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఇంటికి తీసుకురావాలని రాజైతే నిర్ణయించుకుంటాడు. అప్పుడే ఇక రాజైతే, వెళ్తాను మమ్మీ, నీకోసం వెళ్తాను అని మాట ఇస్తాడు అపర్ణకి. అలాగా ఇక కావ్య దగ్గరికి రాజైతే వెళ్ళబోతూ ఉండగా ఇక రాజు అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందైతే ఒక కారు ఉంటుంది. ఇక ఆ కారు ఉండడంతో అప్పుడే ఇక రాజు లోపలికి ఎవరిది కారు అనుకుంటూనే అడుగు పెట్టబోతుండగా అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణమూర్తి అయితే, ఇంతకీ నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు బాబు అని అడుగుతూ ఉంటే, అప్పుడే నేను ఏ జాబు చేయట్లేదు మావయ్య, నాకంటూ ఒక కంపెనీ అంటే నగలు డిజైన్స్ గీసే కంపెనీ ఉంది, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అని అంటూ ఉంటే, అప్పుడే అవును కావ్య, ఏంటి నువ్వు ఫైల్ పట్టుకొని అలా రోడ్డు మీద తిరుగుతున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఏం లేదు బావా, నేను జాబ్ కోసం వెతుక్కుంటున్నాను అని అంటూ ఉంటే, జాబ్ కోసం వెతుకుతున్నావా, జాబ్ కోసం ఎక్కడో వెతకాల్సిన పనేంటి కావ్య, నేనున్నాను కదా నా కంపెనీలో నా పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవ్వు, నువ్వు అన్నీ చూసుకుంటావు, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది నిన్ను చూస్తుంటే. అవును, నీ మెడలో నల్లపూసలు ఉంటే నీకు పెళ్ళైందని అర్థమవుతుంది. ఇంతకీ మీ భర్త ఎక్కడుంటారు, దుబాయ్లో ఏమన్నా పని చేస్తున్నాడా అని అడుగుతూ ఉంటే, లేదు బావా, నీకు స్వరాజ్ కంపెనీ తెలుసు కదా అని అంటూ ఉంటే, ఓ స్వరాజ్ కంపెనీ, ఈసారి నేను ఆ కంపెనీతో పోటీ పడుతున్నాను ప్రాజెక్టు విషయంలో, చెప్పు ఆ కంపెనీలో మీ ఆయన పని చేస్తాడా అని అంటూ ఉంటే, ఆ కంపెనీ చైర్మనే నా భర్త అని అంటూ కావ్య చెప్పంగానే ఒక్కసారి అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజైతే వాళ్ళ మాటలను గుమ్మం దగ్గరే ఉండి వింటూ ఉంటాడు. ఏంటి కావ్య నువ్వు చెప్పేది, స్వరాజ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ స్వరాజ్ నీ భర్త అని అనగానే, అవును బావా, మరి నువ్వు ఇక్కడున్నావేంటి కావ్య అని అంటూ అడుగుతూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం బావా, అందుకని నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, అయినా ఇప్పుడు ఈ గురించి ఎందుకులే కానీ
నువ్వు నీ కంపెనీలో నాకు జాబ్ ఇస్తానంటున్నావు, కానీ ఎవరికి ఎంత ఇస్తున్నావో అంత శాలరీయే కావాలి తప్ప నాకు ఎక్కువ అవసరం లేదు. నువ్వు ప్రాజెక్ట్ ఏదో అంటున్నావు కదా, దాన్ని నేను సక్సెస్ చేస్తాను అని అతనికి మాట అయితే ఇస్తుంది. అప్పుడే రాజు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నేను స్వరాజ్ కంపెనీతో పోటీ పడుతున్నానని అతను చెప్పినా సరే ఈ కావ్య వినిపించుకోకుండా ఆ ప్రాజెక్టు మీకే వచ్చేలాగా చేస్తానని వాళ్ళ బావకి మాట ఇస్తుందా, చెప్తాను సంగతి అని అనుకుంటూ రాజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ కావ్య రాలేదా అని అడుగుతూ ఉంటే తను రానని చెప్పేసింది మమ్మీ, ఇంకా ఇంట్లో కాలు కూడా పెట్టనని అంది అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాని నువ్వెళ్ళి అడిగినా తను అలాగే చెప్పిందేంట్రా సమాధానం, ఇక నీతో కాపురం చెయ్యాలని తను అనుకోవడం లేదు, అందుకే తను ఇలా రాలేదు అని అంటూ ఉంటే నాకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది మమ్మీ, అది పూర్తయ్యాక తర్వాత మాట్లాడుకుందాం అని రాజైతే ఇక ఆ ప్రాజెక్టు మీదే కూర్చుంటారు. ఇక డిజైన్స్ వేసేవాళ్ళు అందరూ కూడా డిజైన్స్ అయితే వేస్తారు. ప్రాజెక్టుకి పిటిషన్ పెట్టే సమయం అయితే వస్తుంది. అప్పుడే ప్రాజెక్టుకి అందరూ కూడా అక్కడ వెళ్ళి పిటిషన్స్ అయితే పెడతారు. పెట్టిన తర్వాత రాజు ఊహించినంత విధంగా తన కంపెనీకి ఆ ప్రాజెక్టు రాదు. ఎవరైతే కావ్య బావ ఉన్నాడో అతనికి కంపెనీ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇక కంపెనీ ప్రాజెక్టు చేజారిపోయింది, అది కూడా కావ్య వెళ్ళిపోయిన తర్వాత అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజు ఇంటికి వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళి చాలా కోపంగా ఉంటాడు. ఈ రాహుల్కి ఒక్క పని చేత కాదు. రే, ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు, డిజైన్ సరిగ్గా వేయించాల్సిన అవసరం నీకు లేదా అని అంటూ తిడుతూ ఉంటే అదేంటి రాజ్, ప్రాజెక్టు నాకు రాకపోతే నేనేం చేయను, అంతా కావ్య వల్లే కదా జరిగింది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. కావ్యం చేసింది, కావ్యని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు నువ్వు అని అపర్ణ అడుగుతూ ఉంటే అత్తయ్య, మీకు ఇంట్లో ఉండి ఏమీ తెలియడం లేదు, మీ కోడలు రాజుని వదిలేసి ఇంటికి వెళ్ళి పుట్టింట్లో ఏడుస్తూ కూర్చుందేమో అని మీరనుకుంటున్నారు, కానీ ఈరోజు రాజుకి పోటీగా మారింది. వేరే కంపెనీలో జాబ్ చేస్తూ మనకి రావాల్సిన ప్రాజెక్టుని ఆ కంపెనీకి వచ్చేలా చేసింది కావ్య అని అంటూ ఉంటే అప్పుడే అపర్ణ అయితే చూడు రాహుల్, మన ఇంటికి రావాల్సిన ప్రాజెక్టుని వేరే కంపెనీకి వచ్చేలా చేసిందని కావ్య మీద మీరు కోపాన్ని పెంచుకుంటున్నారా? తను చేసిన దాంట్లో తప్పేముంది? తన భర్త తనని వదిలేశాడు, అలాంటప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడాలనుకొని జాబ్ చేస్తుంది. తను జాబ్ చేసే చోట తను డిజైన్స్ వచ్చింది కాబట్టి డిజైన్స్ని ఓకే చేసి తను అక్కడ ప్రాజెక్టుని దక్కించుకుంది. అయినా మీలో టాలెంట్ లేదని చెప్పండి, మీరు కూడా అంతే అద్భుతంగా డిజైన్స్ వేసి చూపించుకోవచ్చు కదా, మరి ఎందుకు మీరు అశ్రద్ధ చేశారు? ఇప్పుడేమో ఎదుటి వాళ్ళ మీద ఏడుస్తున్నారా? చూడు రాజ్, నువ్వు చాలా తెలివైన వాడివి, నాకు తెలుసు ఎప్పుడూ కూడా ప్రాజెక్టులు అనేవి నీ చేతి నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ ఈరోజు వెళ్ళాయి. ఎందుకంటే మన కుటుంబానికి కావ్యని తిట్టినందుకు ఆ దేవుడు వేస్తున్న శిక్ష అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆలోచిస్తూ ఒకరోజు కావ్య దగ్గరికి వెళ్ళి ఇక అడిగేస్తాడు, నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని అనడంతో మీకన్నా నేను ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తున్నాననా అని అంటూ ఉంటుంది కావ్య. చెప్పాను కదా, అసలు కూడా నువ్వు ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటే నన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పడానికి మీరెవరు అని కావ్య షాక్ ఇస్తుంది రాజుకి. అది విని రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. బలవంతంగా తాళి కట్టి అందరి కోసం కాపురం చేసి మీరు నన్ను భార్యగా లెక్కలే చేయనప్పుడు నేను భర్తగా మిమ్మల్ని ఎందుకు లెక్క చేయాలి? నన్ను భార్య అనే హక్కు, నా మీద హక్కు చూపించే అధికారం మీకు లేదు అంటూ షాక్ ఇస్తుంది. ఇక కావ్య అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.